హాయ్ అండి. హలో, నమస్తే. మద్యం ప్రియులకు ఇదొక షాక్‌గానే చెప్పుకోవచ్చు. అదే స్థాయిలోనే ఒక హెచ్చరిక, ఒక అప్రమత్తత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మద్యం షాప్‌కి వెళ్ళిన వెంటనే అక్కడ మద్యం షాప్సో, లేదంటే బారో, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిన వెంటనే ఇంక ఎనక ముందు చూడరు. ఎప్పుడెప్పుడు మద్యం తీసుకున్నామా, ఆహ్, కూర్చొని తాగుదామా, లేదంటే బార్‌లోకెళ్తే ఎప్పుడెప్పుడు వాళ్ళకిష్టమైన బ్రాండు ఆహ్, ఆర్డర్ ఇద్దామా, వెంటనే తీసుకొని తాగేద్దామా, ఎంజాయ్ చేద్దామా అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అయితే ఇవాళ తిరుపతి జిల్లాలో ఒక దారుణమైనటువంటి ఘటనే మనం చెప్పుకోవచ్చు. ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం అనేటటువంటి ఒక ముఠాని సెర్చ్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో నకిలీ మద్యానికి సంబంధించి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. చూసారా, పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో మద్యం పైన ఇప్పటికే ప్రభుత్వాలు నిర్ణయాలు పెడుతున్నాయి. ఇప్పటికే తిరుచానూరు నుంచి గరుడ సర్కిల్ మీదుగా అలిపిరి వరకు ఎక్కడ కూడా మద్యం షాప్స్ ఉండవు. ఏదో ఒక రకంగా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇలాంటి ప్రాంతంలోనే ఇక్కడే తిరుపతికి దగ్గరలో మద్యం షాప్స్, అంటే ఈ నకిలీ మద్యం తయారు చేశారంటే అది ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చిన ఇళ్లల్లో అక్కడ తయారు చేశారంటే ఏ స్థాయిలో ఎంతమంది దీని వెనకాల ఉన్నారనేది ఇది ప్రభుత్వానికి కూడా ఒక ఛాలెంజ్గానే మనం చెప్పుకోవచ్చు. ఇది ఒకరోజు 2 రోజుల క్రితం జరిగింది కాదు. దాదాపుగా 2020 నుంచి, అంటే దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుందంట. పోలీస్ అధికారులు కూడా షాక్‌కు పోయారు. అది ఏంది ఇంత దారుణంగా, అది తిరుపతిలో, అది ఇంత దగ్గరలో కలెక్టర్ ఆఫీసు దామినేడు దగ్గర జరుగుండేది. కలెక్టర్ ఆఫీసు దగ్గర ఎస్పీ ఆఫీసు 2 కిలోమీటర్లు. నిరంతరం వీఐపీలు వస్తుంటారు, మంత్రులు, వీఐపీలు, పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు అందరూ వస్తూ ఉంటారు. ఎవరికి ఎక్కడా కూడా ప్రజలకు సమాచారం, అంటే వాళ్ళ కళ్ళు కప్పి ఈ స్థాయిలో నడుపుతున్నారంటే ఏ స్థాయిలో నడుస్తుందో చూడొచ్చు. దానికి సంబంధించి వివరాలు నేను కొన్ని చెప్తాను మీకు. కోడూరులో తీగలాగితే తిరుపతిలో డొంక కదిలింది. తిరుపతి రూరల్ దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం, అంటే ఈరోజు, సెట్ అధికారులు మెరుపు దాడి చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ ప్రాంతం. ఇటీవల అన్నమయ్య జిల్లాలో కోడూరులోని నకిలీ మద్యం కొంత పట్టుబడడంతో సెబ్ అధికారులు మరింత లోతుగా విచారించడంతో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయంట. దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద గల బి బ్లాక్లో 61వ నంబర్లో ఇంటి వద్ద నకిలీ మద్యం తయారీ ముఠాను గుట్టురట్టు చేసింది సెజ్ బృందం. ఇందులో స్పిరిట్, నకిలీ లేబుల్స్, బ్రాండెడ్ మద్యం తయారు చేసి తిరుపతి, కోడూరు పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. అంటే స్పిరిట్ చాలా డేంజరు, నకిలీ లేబుల్స్ అంటే సేమ్ ఆ విధంగానే మద్యం ఉన్నట్లే ఆ లేబుల్స్ వేసేస్తారు. దాదాపుగా బ్రాండెడ్, ఆల్ బ్రాండెడ్స్, అంటే ఏదేదో పేదలకు దొరికేది అది ఇది కాదు, ఆల్ బ్రాండెడ్స్ ఆల్మోస్ట్ నకిలీగా తయారు చేసి ఒక ఇంటిలో బి బ్లాక్ 61వ నెంబరు దామినేడు ఇందిరమ్మ గృహాలు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లల్లో బెల్ట్ షాపులకు ముఠా తయారు పంపిస్తుందంట. అంటే వైన్ షాప్స్లో అలా హస్తంతో వైన్ షాపుల దగ్గర కూడా చుట్టుపక్కల బెల్ట్ షాప్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఇవన్నీ కూడా సరఫరా చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఇక ఇందులో ఈ దాడుల్లో, అంటే కోడూరులో కొంత మద్యం దొరికింది అధికారులకి. ఆ లేబుల్స్, ఆ మందు అవంతా కూడా చెక్ చేస్తే కొన్ని అనుమానాలు వచ్చినాయి. వాడిని పట్టుకొని విచారిస్తే వాడు ఎవడు వానికి అతికిచ్చి ఇచ్చాడో, అమ్మాడో వాని పేరు చెప్పడం జరిగింది. అట్లా చైన్ లింక్గా తయారీ మొత్తం విచారణ జరిపితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందో మొత్తం కూడా అధికారులు కూపీలాగి ఇక్కడ వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్పిరిట్ 23 క్యాన్లు, నకిలీ లేబుల్స్, అదేవిధంగా 6,955 ఖాళీ బాటిళ్ళు, మద్యం బాటిల్స్ తాగిన తర్వాత చాలా అనారోగ్యం. సహజంగా మద్యం తాగేసిన తర్వాత ఎక్కడంటే అక్కడ పడేస్తారు. వాటన్నిటిని మళ్ళీ కంపెనీలకు వెళ్తాయి. అక్కడ రీసైక్లింగ్ అయిన తర్వాత, లేదంటే క్లీన్ అయిన తర్వాత, గాజు అయితే క్లీన్ అవుతాయి, ప్లాస్టిక్ అయితే రీసైక్లింగ్కి వెళ్ళిపోతాయి. చాలా సమ్ డిగ్రీస్లో వాటన్ని క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నాణ్యతమైనటువంటి మందుని అందులో నింపుతారు. దాని తర్వాత ప్రభుత్వ గోడౌన్స్కి వస్తే అక్కడ నుంచి ఒక సిస్టమ్ ప్రకారం వైన్ షాప్స్కి ఇవంతా కూడా వస్తాయి. కానీ ఇక్కడ వైన్ షాప్స్లో తాగి పడేసి ఉంటారు కదా, ఆ వైన్ షాప్లో, లేదంటే ఎక్కడ చెట్ల కిందో, లేదంటే రకరకాల ఎక్కడ కూడా పడేస్తారు సహజంగా ఎవరు మందుబాబులు ఎవరు తాగేటప్పుడు.
అవన్నీ ఏరుకొని వెళ్ళిన ఎవరన్నా అమ్ముకుంటారు కదా, వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి వాటిని వాటర్తో క్లీన్ చేసేసి, ఎంత దారుణం అంటే వాళ్ళు ఉన్న అలాంటి తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. వాటన్నిటిని క్లీన్ చేసి వాటర్తో వాళ్ళే ఈ దామనుడి ఇండ్లకాడ మొత్తం కూడా క్లీన్ చేసేసి దాంట్లో ఈ నకిలీ మద్యం పోసి మళ్ళీ సీల్ చేసేయడం. దాదాపు 6,955 ఖాళీ బాటిళ్లను సెబ్ పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకుని 23 క్యాన్లు స్పిరిట్. ఈ కేసులో సూత్రధారులైన ఎంఆర్పల్లికి చెందిన చికెన్ సీను, మహేష్, అయ్యప్పలు అరెస్ట్ కాగా, కడప జిల్లాకు చెందినటువంటి సుండుపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రధాన సూత్రధారి వెంకటరమణ జయబాబు పరారులో ఉన్నారంట. ఈ దాడిలో కడప, చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ నాగమల్లేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఇది ఏది ఎలా ఉన్నా 2020 నుంచి నకిలీ ముఠా తమ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా కూడా దీనిపైన అంటే ఇక్కడ ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే, వీళ్ళు వెనకాల ఎవరున్నారు అంటే, దాదాపుగా 2020 నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే దీని వెనకాల ఎవరున్నారు, అధికారులు పాత్ర ఏమైనా ఉందా, లేదంటే పొలిటీషియన్స్ రాజకీయ నాయకుల పాత్ర ఏమైనా? ఎందుకంటే ఒక ముఠా ఈ స్థాయిలో చెలరేగిపోయి పరమ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రం సమీపంలో ఈ రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే, నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్నారంటే, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అంటే ఏ స్థాయిలో దీనికి వెనకాల ముఠా ఉన్నారో వాటిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనేది మద్యం ప్రియులు కావచ్చు, లేదంటే స్థానిక ప్రజలు డిమాండ్గానే మనం చెప్పొచ్చు. చూద్దాం మరి ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో.